ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని, మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబాగారి పాదపద్మాలకు ఒక్కసారి నమస్కరించుకుంటూ వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డా జాగ్రత్త. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ భార్యతో ఈ 3 విషయాలు చెప్పకు. ఒకవేళ ఏ కారణం చేతైనా ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ 3 విషయాలు నీ భార్యతో నువ్వు గనక చెప్పావు అంటే, బ్రతికినంత కాలం కూడా పేదరికంలోనే మగ్గిపోతావు. ఎన్నో కష్టాలు పడతావు. ఎన్నో అవమానాలని ఎదుర్కోవాల్సి ఉంటుంది. జాగ్రత్త. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ భార్య మీద ఎంత ప్రేమ, అభిమానం ఉన్నప్పటికీ కూడా, నీ మనసులో నీ భార్య స్థానం ఎంత ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఈ 3 విషయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ భార్యతో చెప్పుకోకు, పంచుకోకు అంటూ బాబాగారైతే ఈరోజు ఇలా హెచ్చరిస్తున్నారండి. మరి బాబాగారు ఇలా ఎందుకు హెచ్చరిస్తున్నారు? ఎలా ఎందుకు అంటున్నారు? ఈరోజైతే బాబాగారు ఏదో ఒక నిగూఢ అర్థం దాగి ఉన్న ఒక సందేశంతో వచ్చారండి. తప్పకుండా మనందరం విని తీరాలి. ఎందుకంటే బాబాగారు ఏ మాట చెప్పినా కూడా మనల్ని మంచి దారిలో నడిపించటానికి మాత్రమే మనకు ప్రతి ఒక్క సూచన, సందేశం అన్నది పంపిస్తూ ఉంటారు. అలాగే మనకు మనిషి అయి పుట్టాక నిద్ర లేచినప్పటి నుంచి ఎన్నో సమస్యలు, ఎన్నో గండాలు అండి మనిషి జీవితం అన్నాక. సకల సమస్యలు, సకల దరిద్రాలు, సకల కష్టాలు, సకల ప్రాబ్లమ్స్ అన్నీ మనిషికే వస్తాయి. ఇంకా ఏ జంతువుకి కూడా రావు. ఏ ప్రాణికి కూడా రావు. మనిషి అన్ని సమస్యల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఇక్కడ మనకు తెలిసినటువంటి ఒక గురూజీ అండి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటికి కూడా ఒక్కసారికి చెక్ పెడుతున్నారండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు. వీరి మొబైల్ నంబర్ 96698732. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా, అలాగే స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు. వ్యసనాలకు బానిసై అందులో నుంచి బయటపడలేక ఉన్న సంతానం కోసమైనా, మీ ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగాలు చేసిన, ఒక్కటి కాదు 2 కాదండి, ఏ ప్రాబ్లం అయినా సరే చక్కటి సొల్యూషన్ ఇవ్వటం అన్నది ఈయన చేస్తున్నారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. మీరే రిజల్ట్ పొందాక మీ హ్యాపీనెస్ని మీరు నాకు షేర్ చేసుకుంటారు. బాబాగారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి, వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి. ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ ఇక్కడ నేను చెప్పబోయే ఈ 3 విషయాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ భార్యతో పంచుకోకు. తన మీద ఎంత ప్రేమే ఉండని, ఎంత అభిమానమే ఉండని, ఎంత ప్రాణంగా చూసుకున్న నీ భార్యని ఈ 3 విషయాల గురించి ఏది ఏమైనా నీ భార్యతో ఎప్పుడూ కూడా చెప్పకూడదు. ఒకవేళ చెబితే నువ్వు ఎప్పటికీ కూడా పేదవారిగానే ఉండిపోతావు. అలాగే ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. నీకు అర్థం అవ్వాలి అంటే ఒక చిన్న కథ రూపంలో చెప్తాను. జాగ్రత్తగా విను తల్లి అని బాబాగారైతే ఇలా అంటున్నారండి. ఒక ఊళ్ళో ఒక వ్యక్తి ఉండేవాడు. అతని పేరు గోపాల్. అతను చాలా మంచివాడు. ఒక తప్పు కూడా చేసి ఉండడు. అమాయకుడు. ఎప్పుడూ కూడా ఒక తప్పు అన్నది కూడా చేసి ఎరగడు. అతనికి ఒక భార్య, 2 అందమైన పిల్లలు కూడా ఉన్నారు. ఇక అతని భార్యకు కొంచెం మతిమరుపు ఉంటుంది. కొన్ని చిన్న చిన్న విషయాలను మర్చిపోతూ ఉంటుంది. అలాగే ఆమెకు డబ్బుపై ఆశ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. డబ్బు అంటే ప్రాణం ఆమెకి. గోపాల్ ప్రతి విషయాన్ని కూడా ఆమెతో చెప్పేవాడు. ఆమె దగ్గర ఏమీ దాచిపెట్టేవాడు కాదు అతను. కానీ చాలా పేదవాడు. ఎంత పేదవాడు అంటే, అతను ఉండే నగరంలో అతని కంటే పేదవాడు ఇంకొకడు ఉండడేమో. అంతటి కటిక పేదవాడు, అంతటి దరిద్రుడు. నగరంలో ఉన్న ఒక ధనవంతుడి వద్ద ఆవులు, గేదెలు ఉండేవి.
ఆ గోపాల్ వాటిని మేపుకుంటూ జీవనం సాగించేవాడు. అలా కష్టపడుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఆ ధనవంతుడు గోపాల్ని పిలిచి, "గోపాల్, ఇక నువ్వు ఇక్కడ పని చేయాల్సిన అవసరం లేదు. ఇంకొక వ్యక్తిని నియమించుకున్నాను. రేపటి నుంచి నువ్వు చేస్తున్న పనిని నీకు బదులుగా అతను చేస్తాడు. రేపటి నుంచి నువ్వు పనిలోకి రావాల్సిన అవసరం లేదు. గత నెలలో నువ్వు పని చేసిన దాన్ని తీసుకుని వెళ్ళు" అని చెప్పి కొంత డబ్బును గోపాల్కి ఇచ్చి పంపిస్తాడు ఆ ధనవంతుడు. అది విన్న గోపాల్ ఎంతో బాధపడిపోతాడు. ఈ ఉన్న ఒక్క పని కూడా పోతే నా పెళ్ళాం పిల్లల్ని నేను ఎలా పోషించాలి, వాళ్ళకి తినటానికి తిండి నేను ఎక్కడి నుంచి తేవాలి అంటూ చాలా బాధపడిపోతాడు. గిర్రను కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి గోపాల్కి. ఆ డబ్బు తీసుకుని ఇక చేసేదేమీ లేక ఇంటికి వెళ్తాడు. భర్త చేతిలో ఉన్న డబ్బును చూసి భార్య ఎంతో సంతోషిస్తుంది, అసలు విషయం తెలియక. ఇక యజమాని తనని పనిలో నుంచి తీసేసిన విషయం భార్యతో చెప్పి బాధపడతాడు ఈ గోపాల్. జరిగినదంతా కూడా తన భార్యతో చెప్పి చాలా బాధపడతాడు. ఇంకా ఈ రోజు నుంచి మనం ఎలా బ్రతకాలి, ఎలా తినాలి, నాకు అర్థం కావటం లేదు అంటూ. అలా పనిని పోగొట్టుకున్న తర్వాత ఖాళీగా ఇంట్లోనే ఉన్నాడు గోపాల్. అతడికి చెయ్యటానికి మరొక పని దొరకలేదు. రోజులు గడిచే కొద్దీ అతని దగ్గర ఉన్న కాస్త డబ్బు కూడా అయిపోయింది. చివరికి గోపాల్కి, అతనికి, అతని కుటుంబంకి తినటానికి తిండి లేకుండా పోయింది. ఇక చివరికి అతని పిల్లలు, భార్య అందరూ కూడా పస్తులు పడుకున్నారు. ఆ పరిస్థితిని చూసి తనను తాను తిట్టుకున్నాడు. ఆ పరిస్థితి తనను చాలా బాధించింది. నేను చేతగాని వాడినని నిందించుకున్నాడు. తర్వాత రోజు ఉదయం కట్టెలు కొట్టి తీసుకురావటానికి అడవిలోకి వెళ్ళాడు. కట్టెలు కొట్టి తీసుకురావటానికి అడవిలోకి వెళ్ళిన అతను కట్టెలు కొట్టి తీసుకువస్తే అమ్ముకొని డబ్బులు సంపాదించాలి, దీంతో అయినా నా పెళ్ళాం బిడ్డలకి ఒక్క పూట అన్నం పెట్టుకోవచ్చు అని ఆలోచనలో ఉన్నాడు. ఇంతలో అతనికి ధ్యానం చేస్తున్న ఒక సాధువు కనిపించాడు. ఇక గోపాల్ ఆ సాధువుకి జరిగిందంతా చెప్పాడు. తన బాధను అంతా చెప్పుకున్నాడు. తన కష్టాల నుంచి గట్టెక్కేలా మార్గం చూపించమని ఆ సాధువుని ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఆ సాధువు ఇలా అంటాడు, "నాయనా, నీకు ఒక చెట్టు గురించి చెప్తాను. నువ్వు ఆ చెట్టును ఏం కోరుకుంటే అది నీకు దాన్ని అందిస్తుంది. కానీ ఒక్క విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఆ చెట్టు గురించి నువ్వు ఎవరితోనైనా చెబితే ఆ తర్వాత ఆ చెట్టు నీ కోరికలను తీర్చటం మానేస్తుంది" అని చెప్తాడు. ఆ సాధువు చెప్పిందంతా విన్న తర్వాత ఆ గోపాల్ వెంటనే ఆ చెట్టు దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే వెంటనే అతనికి ముందుగా గుర్తొచ్చేది ఏంటి అంటే, ఆకలితో పస్తులు పడుకుంటున్న తన భార్యా బిడ్డలు గుర్తొచ్చేస్తారు. వెంటనే అతను తినటానికి ధాన్యం కావాలని అడుగుతాడు మొట్టమొదటిగా ఆ చెట్టుని. అలా అడిగేసరికి అతని ముందు ఒక పెద్ద బస్తా, ధాన్యం బస్తా ప్రత్యక్షమవుతుంది. గోపాల్ దాన్ని చూసి సంతోషంతో, పట్టరాని సంతోషంతో గంతులు వేస్తాడు. వెంటనే దాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళి పిల్లలు, పెళ్ళాం ఆకలి తీర్చేస్తాడు. తర్వాత రోజు మళ్ళీ ఆ గోపాల్ ఆ చెట్టు దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అతనికి ఏం అడగాలో అర్థం కాక ఒక 5 బంగారు నాణ్యాలను ఇవ్వమని అడుగుతాడు ఆ చెట్టుని. వెంటనే అతని చేతిలోనికి 5 బంగారు నాణ్యాలు వస్తాయి. అవి తళతళ మెరిసిపోతున్నాయి. ఆ మెరుస్తున్న ఆ బంగారు నాణ్యాలను తీసుకుని వెళ్ళి అతని భార్యకు చూపిస్తాడు. ఆమె కూడా చాలా సంతోషిస్తుంది. ఆ సంతోషంలో, "ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, మీకెవరిచ్చారు" అని అడిగింది గోపాల్ని ఆమె. ఇక ఆమె ఎంత అడిగినా కూడా గోపాల్ భార్యకు నిజం చెప్పలేదు అవి ఎక్కడి నుంచి వచ్చాయి అని. ఎందుకంటే ఎవరికైనా చెబితే ఆ చెట్టు అడిగింది ఇవ్వటం మానేస్తుంది అన్న కారణంతో చెప్పకుండా మౌనంగా ఉన్నాడు. కానీ ఆమె చెప్పే వరకు వదల్లేదు. చాలా బలవంత పెట్టింది. ఇక చివరికి చేసేదేమీ లేక గోపాల్ జరిగిందంతా అతని భార్యకు చెప్పేస్తాడు. ఇక మరుసటి రోజు మళ్ళీ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి, "నాకు ఒక 1000 బంగారు నాణ్యాలు కావాలని అడగగానే ఆ చెట్టు ఒక బంగారు నాణ్యాలు ఉన్న బస్తాని ఇస్తుంది. అలా ప్రతిరోజు ఆ చెట్టుని అడిగి డబ్బు తీసుకుంటూ ఉండేవాడు గోపాల్. అలా చాలా ఊరిలోని గొప్ప ధనవంతుడు అవుతాడు. ఒక పశువుల కాపరి ఇంతటి ధనవంతుడు ఎలా అయ్యాడు అని ఊర్లో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అందరికీ కూడా అనుమానం వస్తుంది. వారు గోపాల్ని అడిగినప్పటికీ అతను వాళ్ళకి ఏమీ చెప్పడు.
దీంతో వాళ్ళేం చేస్తారంటే అతని భార్యను అడగటం మొదలుపెడతారు. అతని భార్య జరిగిందంతా వాళ్లకు చెబుతుంది. ఆమె ఎవరితోనూ ఈ విషయం చెప్పకూడదు అన్న విషయాన్ని మర్చిపోయి అందరికీ చెప్పేస్తుంది. దీంతో రహస్యమంతా అందరికీ కూడా తెలిసిపోతుంది. ఆ తర్వాత మరుసటి రోజు గోపాల్ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మళ్ళీ డబ్బు అడిగినప్పుడు ఆ చెట్టు అతన్ని పట్టించుకోవటం మానేస్తుంది. అతను అడిగినవి ఆ చెట్టు ఇవ్వకపోవటంతో అతను బాధగా ఇంటికి వచ్చేశాడు. అతని భార్య ఆ విషయాన్ని ఊర్లో అందరికీ చెప్పిందన్న విషయాన్ని తెలుసుకుని ఆమెను తిడతాడు. ఆమెకు గుర్తు చేసినప్పటికీ ఈ విషయం ఎవరితో చెప్పకూడదు అని ఆమెకు గుర్తు చేసినప్పటికీ కూడా అప్పటికే జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది. అలా రోజులు గడుస్తున్నాయి. అయినా కూడా గోపాల్ పట్టు వదలని విక్రమార్కుల్లా ప్రతిరోజు చెట్టు దగ్గరికి వెళ్తున్నాడు. ఆ చెట్టును తన కోరికలు అడుగుతున్నాడు, ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ ఆ చెట్టు మాత్రం పట్టించుకోవటం మానేసింది ఈ గోపాల్ని. ఈ గోపాల్ మాటలకి అస్సలు స్పందించటం లేదు. చిన్నవి ఏవైనా అడిగినా కూడా ఆ చెట్టు అవి కూడా ఇవ్వటం లేదు, తీర్చటం లేదు. దీంతో గోపాల్ చాలా బాధపడ్డాడు, చాలా ఏడ్చాడు. మళ్ళీ నా పరిస్థితి ఇలా అయిపోయిందేంటి, చాలా పెద్ద తప్పు చేశాను అంటూ పశ్చాత్తాపపడతాడు. ఇక ఇతని వద్ద ఈసారి కొద్దిగా ఎక్కువ డబ్బులుంది కాబట్టి కొద్ది రోజులు బాగానే బ్రతికారు. ఇక మళ్ళీ మెల్లగా అతని వద్ద ఉన్న డబ్బు మొత్తం ఖర్చయిపోతుంది. ఇక ఎక్కువ రోజులు పట్టలేదు మళ్ళీ తను పూర్వపు స్థితికి రావటానికి. అలా గడిచింది. కానీ కొన్ని రోజులు పోయాక అతని వద్ద ఒక్క రూపాయి కూడా లేకుండా మొత్తం ఖర్చయిపోయింది. గోపాల్ మళ్ళీ పేదవాడిగా మారిపోయాడు. అతని పిల్లలు మళ్ళీ ఆకలితో పడుకుంటున్నారు. అతని అందమైన పిల్లలు ఆకలితో ఉండటం చూసి గోపాల్ చాలా బాధపడ్డాడు. మళ్ళీ ఒకసారి ఆ సాధువుని కలవాలని అడవిలోకి వెళ్ళాడు. కానీ ఈసారి అతనికి సాధువు ఎక్కడా కనబడలేదు. ఎంతో బాధపడుతూ ఉన్నాడు. అడవిలో ఎంత ప్రయత్నిస్తున్నాడు, తిరుగుతూ ఉన్నాడు. చాలా రోజులు వెతుకుతూ ఉండిపోయాడు. చివరికి వెతగ్గా చివరికి ఒక్కసారి ఆ సాధువు గోపాల్కి కనిపించాడు. గోపాల్ వెంటనే ఆ సాధువు దగ్గరకు వెళ్ళి, స్వామి, నన్ను క్షమించండి. మీరు నా మీద చాలా కోపంగా ఉన్నారని అర్థమైంది. ఖచ్చితంగా నా వల్ల పెద్ద పొరపాటే జరిగిపోయింది. దయచేసి నన్ను క్షమించి నాకు మరొక అవకాశం ఇవ్వండి. ఈసారి ఖచ్చితంగా మీరు ఏం చెప్తే అదే చేస్తాను. దయచేసి నా కుటుంబాన్ని పోషించుకోవటానికి మరొక మార్గం చూపించండి అని కన్నీళ్లతో ప్రాధేయపడతాడు గోపాల్ ఆ సాధువుని. అప్పుడు ఆ సాధువు ఉండి, నాయనా, నువ్వు నిజంగానే పెద్ద తప్పు చేశావు. నేను నీకు అదే పనిగా చెప్పాను, ఆ చెట్టు గురించి ఎవరికీ చెప్పొద్దు అని. ఒకవేళ చెప్తే ఆ చెట్టు నీ కోరికలు తీర్చటం మానేస్తుంది. మళ్ళీ నువ్వు కష్టాల్లో పడతావు, నువ్వు మళ్ళీ బాధల్లో పడతావు. చెప్పకు నీకు పదే అదే పనిగా చెప్పి పంపించాను కదా. అయినా కూడా నువ్వు నా మాట వినలేదు. నీ భార్యకు చెప్పి నీ అంతటా నువ్వే కష్టాలను కొని తెచ్చుకున్నావు. సరే, మరొక్కసారి నేను నీకు సహాయం చేస్తాను. కానీ దానికంటే ముందు కూడా నేను కొన్ని జాగ్రత్తలు చెప్పాలి. ఎందుకంటే వీటి వల్ల నువ్వు జీవితంలో ఎలా ఉండాలి, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడి, ఏ విషయాలు మాట్లాడాలి, ఏ విషయాలు దాచాలి అన్నది నీకు అర్థం అవ్వాలి అని అంటాడు ఆ సాధువు. ఇక ఈ గోపాల్ ఆ సాధువు మాటలు వినటానికి సిద్ధపడతాడు. స్వామి, నా వల్ల నిజంగానే తప్పు జరిగిపోయింది, పొరపాటు జరిగిపోయింది. ఈసారి మీరు ఏం చెప్తే అదే వింటాను. మీరు గీసిన గీత దాటను అని అంటాడు ఈ గోపాల్. ఇక అంతటితో బాబాగారు కథ చెప్పటం ముగించారండి. ఇక ఈ కథ వల్ల బాబాగారు మనకు ఏం సందేశం అందివ్వబోతున్నారు అని అంటే, బిడ్డ, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 3 విషయాలను నీ భార్యకు చెప్పకు. నీ భార్యతో పంచుకోకు. తన మీద ఎంతే ప్రేమ ఉండని, తనంటే నీకు ఎంత ప్రాణమైనా కానివ్వు. కొన్ని విషయాలు భార్య దగ్గర కూడా దాచాల్సి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 విషయాలు నీ భార్యకు తెలియకూడదు. అందులో మొదటిది నీ ఆదాయం. అంటే నువ్వు డబ్బు ఎలా సంపాదిస్తున్నావు, ఎంత సంపాదిస్తున్నావు, ఎవరి దగ్గర పని చేస్తున్నావు, ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో నీ భార్యకు చెప్పకూడదు. ఇలా చెబితే నీ భార్య ఊరిలోని ఇతరులకు చెప్పే అవకాశం ఉంది. దానివల్ల నీ శత్రువులు ఎవరైనా ఉంటే వారు నీ పనిని చెడగొట్టే అవకాశం ఉంది.
అంతేకాక ఊరిలోనే ఇతర వ్యక్తులు నీ పనిని నిన్ను చులకన చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇక రెండవది నీ బలహీనత. నీ బలహీనత ఏంటో నీ భార్యకు ఎప్పుడూ కూడా చెప్పకూడదు. నువ్వు ఏ విషయంలో బలహీనంగా ఉంటావో నీ భార్యకు తెలిస్తే ఆమె నిన్ను చులకనగా చూసే అవకాశం ఉంది బిడ్డ. పదే పదే అదే విషయాన్ని చూపించి నీ భార్య నిన్ను ఎగతాళి చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఇద్దరి మధ్యలో ఏదైనా విషయంలో గొడవ వచ్చినప్పుడు ఆ విషయంలో నిన్ను బలహీనతలను చూపించి నిన్ను ఎగతాళి చేసే అవకాశం ఉంది నాయనా. కాబట్టి నీ బలహీనతను నీ భార్యకు చూపించకుండా నువ్వు జాగ్రత్త పడు. ఇక మూడవది, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్న అతి పెద్ద అవమానం గురించి నీ భార్యకు ఎప్పుడూ కూడా చెప్పకు బిడ్డా. నిన్ను ఎవరు అవమానించారో, ఎలా అవమానించారో, ఏమని అవమానించారో అనే విషయాలు నీ భార్యకు చెప్పటం వల్ల మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ వచ్చినప్పుడు ఆమె మళ్ళీ అలా అనే అవకాశం ఉంది. అలా అవమానించే అవకాశం ఉంది. నిన్ను గతంలో ఇలా చేశారు కదా! అందుకే ఇలా చేశారులే అని ఆమె దెప్ప పొడవటం లాంటివి ఉంటాయి. అలా దెప్పి పొడిస్తే నువ్వు భరించలేవు. దానివల్ల నువ్వు పదే పదే బాధపడే అవకాశం ఉంది. కాబట్టి నువ్వు ఎదుర్కొన్న అతి పెద్ద అవమానం గురించి నీ భార్యకు తెలియనివ్వకూడదు. అలా చెప్పిన తర్వాత బిడ్డ, నీ భార్యతో ఎలాంటి విషయాలు చెప్పాలో, అలాగే ఎలాంటి విషయాలు చెప్పకూడదో అర్థమయింది కదా! నువ్వు ఈ 3 విషయాలని గుర్తుంచుకొని, ఈ 3 విషయాలు నీ భార్యకు చెప్పకుండా జాగ్రత్త పడు. జీవితంలో నీ భార్య, పిల్లలతో జీవితంలో సంతోషంగా, ప్రశాంతంగా జీవించు. ఎందుకంటే ఇవి చెప్పావు అంటే అవి మళ్ళీ మళ్ళీ నీ భార్య నిన్ను ప్రశ్నించి మీ ఇద్దరి మధ్య మనశ్శాంతి లేకుండా పోతుంది. ప్రశాంతత లేకుండా పోతుంది. ఇలాంటివి ఎప్పుడూ కూడా చెప్పకూడదు. ఇలాంటివి చెప్తే నీ భార్య మనసును నువ్వు బాధపెట్టిన వాడివి అవుతావు. ఆమె ప్రశాంతతని పోగొట్టిన వాడివి అవుతావు. కాబట్టి ఇలాంటి విషయాలు భార్య దగ్గర చెప్పకుండా జాగ్రత్త పడి జీవితంలో భార్య బిడ్డలతో సంతోషంగా జీవించు నాయనా. ఇవే నీకు నా ఆశీస్సులు అంటూ ఈరోజు బాబాగారైతే చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక బాబాగారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరాం.